సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా ప్రకటించినటువంటి రాష్ట్ర అసోసియేట్ వ్యవస్థాపక అధ్యక్షులు మన భూమన యాదవ్ గారు, అదేవిధంగా సలహాదారు ఆచార్య గారు, అదేవిధంగా మా పెద్దన్న అశోకన్న తనకు వచ్చినటువంటి ఈ యొక్క పదవిని అది మా తమ్ముడికైతే చూడదని చెప్పి ప్రత్యేకంగా నన్ను ప్రతిపాదించిన వ్యక్తి మా అశోకన్న గారు. అదేవిధంగా నా తోటి స్నేహితుడు, ఎప్పటి నుంచో మేము ఏ పార్టీలో ఉన్నా ఒకటే యూనియన్ అంటే ఒకటే గ్రూప్లో ఉండేవాళ్ళము, వెంకన్న గారు. అదేవిధంగా మా గ్రామం నుంచి వచ్చినటువంటి యువకులు, సర్పంచులు అందరికీ, ముఖ్యంగా విజయ ఇండియా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈనాడు నిజంగా మా గ్రామం అదృష్టంగా భావిస్తాను నేను, మా మండలానికి. ఎందుకంటే పోరాటంలో చాలామంది పోరాటం చేస్తూ ఉంటారు, కానీ ఫలిత దిశగా ఈరోజు ఫలించినందుకు నిజంగా నేను సంతోషపడుతూ ఉన్నాను. భూమన యాదవ్ గారు తప్పకుండా మీరు ఆశించడానికంటే ఎక్కువ పనిచేసి సర్పంచుల సమస్యలపై పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేసి సర్పంచ్ సమస్యలు, జిల్లా సమస్యలన్నీ మీ రాష్ట్రం వద్ద తీసుకొచ్చి తప్పకుండా ప్రభుత్వం చేర్చి మన ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తాను. అదేవిధంగా నేను సాధించినటువంటి అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులు, అన్ని పార్టీల అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, ఇంకా ఈ యొక్క ఉపన్యాసాన్ని మా అశోకన్న గారు, మా వెంకన్న గారు మాట్లాడుతూ